ఈ ఈ టారిఫ్స్ వల్ల యుఎస్ లో జీడిపి అనేది 0.5% పడుతుంది యాన్యువల్ గా 2025 లో అండ్ 2026 లో అని చెప్తున్నారు. వైల్ రైజింగ్ కన్స్యూమర్ ప్రైసెస్ ఏమో 1.8% పెరగనున్నాయి, అంటే ఇంటికి వచ్చి $2,400 ఎక్కువ ఖర్చు అవనున్నాయి అని చెప్తున్నారు. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది దగ్గర దగ్గర 0.3% పెరగనుంది అని కూడా చెప్తున్నారు. 5,000 మెంబర్స్ కి తక్కువ పే జాబ్స్ ఇంకా తగ్గనున్నాయి, జాబ్ పేరోల్స్ కూడా తగ్గనున్నాయి అని చెప్తున్నారు ఏల్స్ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్. అయితే ఈ కంట్రీస్ అని నేను చెప్పినంటే WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని రూల్స్ కి తప్పించి యుఎస్ చేస్తుంది అని చెప్తా చాలా కంట్రీస్ దగ్గర దగ్గర 20 to 30 కంట్రీస్ పార్సిల్స్ టు యుఎస్ అనేది తగ్గించేసినాయి, ఎందుకంటే టారిఫ్స్ వేస్తున్నారు. ఇదివరకు $800 కంటే తక్కువ ఉన్న పార్సిల్స్ మీద వీళ్ళు డ్యూటీ చార్జెస్ ఇవన్నీ వేసేవాడు కాదు, ఇప్పుడు వేయటంతో చాలా కంట్రీస్ ఆస్ట్రేలియా, బెల్జియం, జపాన్, సౌత్ కొరియా ఇవన్నీ తగ్గించేసినాయి. సో ఇప్పుడు ట్రంప్ వేసిన టారిఫ్స్ మొత్తము అసలు హోల్ వరల్డ్ లో టర్మాయిల్ క్రియేట్ చేసి ఇట్లా రేట్లు పెంచి ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేసి ఇదంతా చేస్తుంది. వీ హ్యావ్ టు సీ గోయింగ్ ఫార్వర్డ్ అసలు అమెరికా ఎట్లాంటి బాధల్లో పడనుందో అండ్ మన దేశాన్ని ఎట్లాంటి బాధల్లో పడేయనుందో.